జగన్మాతను త్రిపుర సుందరి అని అన్నారు. త్రిపురాలకు సౌందర్యానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? అమ్మని అమ్మలగన్నయమ్మ ముగురమ్మల పుటమ్మ, ఆ చల్లని తల్లిని త్రిపుర సుందరి అంటారు. ఆవిడకున్నటువంటి ఇంకొక పేరు. ఇక్కడ పురము అంటే చోటు అని అర్థం. పురం అనేటువంటి పదానికి త్రిపురము, 3 చోట్ల ఉంటుందిట ఆవిడ. 3 చోట్ల ఉండేటువంటి సుందరి, 3 చోట్ల ఉండేటువంటి సుందరి. ముందు 3 చోట్ల ఏంటో చూద్దాం, తర్వాత సుందరి అంటే ఏంటో చూద్దాం. 3 చోట్ల అంటే మరి ప్రపంచంలో ఎక్కువ మనకి 3 ఉంటాయమ్మ. సత్వ, రజస్, తమో గుణాలు, పాతాళ, మర్త్య, ఆకాశం. ఈ 3 లోకాలు, స్వర్గం. కాబట్టి పాతాళం, మర్త్యం, స్వర్గం, ఇవి 3. అట్లాగే కామ, క్రోధ, లోభాలు అంటే ప్రధానంగా షడ్గుణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా ఈ 3 చెప్తారు. ఇట్లాగా ప్రతిదీ కూడా త్రిపుటి అంటారు. ఎక్కువగా 3 గురించి మనం చెప్తూ ఉంటాం. ఈ 3లోనూ అమ్మ కలిసి ఉంటుంది. అమ్మ ఎప్పుడూ కూడా ఆ చోట్లలో ఉంటుందట. ఈ 3లోనూ అమ్మ ఉంటుంది కాబట్టి ఆవిడ్ని త్రిపురాల్లో ఉంటుంది కాబట్టి ఆవిడ్ని త్రిపుర. 3 చోట్ల 3 పురాల్లోనూ ఉంటుంది. ఈ 3 పురాల్లోనూ ఉన్నటువంటి అమ్మని ఆరాధన చేస్తే త్రిపుర ఆరాధన చేసినట్టు. ఈ 3 పురాల్లో ఉన్నది అమ్మ అని గుర్తించలేక ఎవడైతే ఈ లోకంలో ప్రవర్తిస్తూ ఉంటాడో వాడు త్రిపుర అసురుడు. త్రిపురాసురులు అంటే వాళ్ళ నెత్తి మీద ఏదో ఆధార అయ్యే కార్డుతోటి నేను త్రిపురాసురుడిని రాసుకోలేదమ్మా. లోకంలో మానవులే వాళ్ళు కూడా. అమ్మని గుర్తించనటువంటి వాళ్ళు ఏ 3 చోట్లయితే ఉన్నాయో, నేను చెప్పినటువంటి వగైరాలు చాలా ఉన్నాయి, 3 చెప్పేటువంటివి. ఈ 3లో ఉన్నటువంటి అమ్మని ఎవరైతే గుర్తించరో వాళ్ళు త్రిపుర అసురులు. అందుకని త్రిపురాసుర భంజని. ఈ 3 చోట్ల నేను ఉన్నాను అంటే లోకమంతటా ఉంటాను నేను. లోకంలో ప్రధానంగా ఈ 3 చోట్ల నేను ఉంటుంటాను. ఈ 3 చోట్ల ఉన్నటువంటి నన్ను వీళ్ళు గుర్తించరు. ఈ గుర్తించినటువంటి వీళ్ళని నేను భంజని, నాశనం చేస్తాను. అంటే తనని గుర్తించనటువంటి వాళ్ళని నాశనం చేసేటువంటి తల్లి త్రిపురాసుర భంజని. అందువల్ల త్రిపురాసుర సంహార వృత్తాంతం వెనకాల ఉన్నటువంటి ప్రతీకాత్మకత ఇది. ఇక త్రిపురాలయ్యింది. సుందరి. సుందరి ఏమిటి? సుందరి అని అంటే చైతన్యము అని ఇక్కడ అర్థం. మానవలోకంలో కనపడేటువంటి మనం వాడేటువంటి అందము అని కాదు ఇక్కడ అర్థం. చైతన్యం, చిచ్చక్తి అంటాం. చిచ్చక్తి అంటాం అమ్మవారిని. ఎందుకంటే చిదగ్నికుండ సంభూత అని అమ్మవారిని మనం లలితా సహస్రనామాల్లో మనం ప్రార్థన చేస్తుంటాం. ఆవిడ చిచ్చక్తి, జ్ఞానశక్తి. ఆవిడ జ్ఞానశక్తి ఏదైతే ఉన్నదో అది చైతన్య రూపంలో ఉంటుంది. అందుకే మనం సౌందర్యలహరిలో మొదటి శ్లోకంలో మనందరం చెప్పుకుంటూ ఉంటుంటాం, శివుడికి కూడా శక్తిని ఇచ్చేటువంటిది ఆవిడ శక్తి రూపిణి. అందుకే ఆవిడ్ని ఆదిశక్తి అని అంటుంటారు, ఆ మహాతల్లిని, ఆ గొప్ప తల్లిని. అందువల్ల శక్తియే, ఆ చైతన్యమే ఇక్కడ సుందర పదంతో పెద్దవాళ్ళు చెప్పి ఈ 2 కలిపి త్రిపుర సుందరి అన్నారు. బాలా త్రిపుర సుందర దేవి అయి నమః, త్రిపుర సుందరీ దేవి అయి నమః. త్రిపుర సుందరి అంటే ఈ 3 తోటి, అంటే ఏదైతే ప్రముఖమైనటువంటి 3 ఉన్నాయో అందులో చైతన్య రూపంలో ఉండేటువంటిది. చైతన్యం లేకపోతే మనం నిమిషం గడపలేం. కాబట్టి ఆ 3 గురించి చైతన్యం మనకి రావాలి. ప్రధానంగా సత్వరజస్తమో గుణాల గురించి మనకి ప్రధానంగా చైతన్యం వస్తే, చైతన్యం అంటే ఎరుకమ్మ. ఆ ఎరుక వస్తే వాటిని అతీతంగా మనం వెళ్ళగలం, త్రిగుణాతీతులుగా మనం కాగలం. అది చేయగల సామర్థ్యం కూడా అమ్మకే ఉంది. కాబట్టి ఆవిడ త్రిపుర సుందరి. ఆ త్రిపుర సుందరీ దేవి మనలో నివాసం చేస్తూ, పుర అంటే పూర్వము అని ఇంకొక అర్థం ఉంది, పుర అంటే చోటు అని అర్థం ఉంది. కాబట్టి అన్నిట్లోనూ సంచారం చేసేటువంటి ఆ తల్లి మనందరినీ రక్షించుగాక.